నమస్తే లోకల్ టు గ్లోబల్ వార్తా సమాహారంలో వోల్గా టాప్ 10 న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాలకు చైనా వణికిపోతుంది. దులియో నది ఉప్పొంగింది. భారీ వరదలకు సమీపంలోని రోంగ్జియాంగ్, గుయిజౌ నగరాలు నీట మునిగిపోయాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల నది ప్రవాహం కంటే 11 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు చైనా వాసులు గజగజ వణికిపోతూ ఉన్నారు. నగర వీధుల్లో భారీగా నీరు ప్రవహిస్తుంది. కార్లు, లారీలు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలకు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ఓ లారీ వంతెన దగ్గర వేలాడుతోంది. ఉక్రెయిన్పై రష్యా రెచ్చిపోతోంది. తాజాగా జరిగిన దాడిలో 26 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వెల్లడించింది. డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతుందని ఉక్రెయిన్ అధికారులు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలిపింది. రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ అంగీకరించాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 99,850 రూపాయలుగా ఉండగా, ఇదే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 91,950 రూపాయలుగా కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 98,135, 22 క్యారెట్ల బంగారం ధర 91,550 రూపాయలుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 107,670 రూపాయలుగా మార్కెట్లో కొనసాగుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో పవనాలు విస్తరించాయి. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, వాయువ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకువెళ్లిపోయారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తుది తీర్పును ఇవ్వబోతోంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం వాదనలు ముగిశాయి. ఆ వెంటనే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం. డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని తమిళ నటుడు శ్రీరామ్ చెన్నై కోర్టులో అంగీకరించాడు. జూలై 7 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మత్తు పదార్థాల కేసులో తమిళనాడు పోలీసులు శ్రీరామ్ను అరెస్టు చేశారు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. తేజేశ్వర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అతడిని చంపి అతడి భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమలరావు మొదట లడక్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. అందుకోసమే 2 విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వోల్గా న్యూస్.